బిఎస్సీలో మాట్లాడదాం. మీరు అడిగేదానికి మరొకసారి మంత్రి గారు మరొకసారి చెప్తున్నారు. దయచేసి వినండి. మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. అధ్యక్ష నేను వాళ్ళు అడగకముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష. ఈ రోజు రెడీగా ఉన్నాము. ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి కూడా అవసరము. యూరియా గాని వ్యవసాయ ఉత్పత్తుల మీద గాని ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది చాలా అత్యవసరం ఇంపార్టెంట్ అయిన ఇష్యూ అధ్యక్ష. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మేము పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతారు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు బిజినెస్ లో పెడదామండి చెప్పారు కదా. అధ్యక్ష ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బిఎస్సి మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. కూర్చోండి. ఎల్ఓపి గారు అధ్యక్ష ప్లీజ్. మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి చర్చలో, అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి? మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా? దేనికి వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీలో తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష. ఇది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. బయటని మాకేమీ వ్యక్తిగతమైన అంశం కాదు అధ్యక్ష. ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు చెప్పారు కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం పెడదాం. మీరు ఏది కావాలంటే అది పెడదాం. ఉమారెడ్డి గారు ప్లీజ్. ఉమారెడ్డి గారు మా అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి.
సార్ కూర్చోం ఎల్ఓపి గారు మీ సభ్యులు కూర్చోబెట్టండి సార్. ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం బౌండ్ అధ్యక్ష. యూరియా తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి ఫలానా రోజులోగా అని అంటే అవును లేదు పెద్ద నిజం. రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ చెప్దామండి. మీరు రేపు డిస్కషన్ చెప్దాం. ఆ రోజులోగా అప్లై చేస్తేనే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప రేపు మాట్లాడదాం. అది నిదానంగా మేము సప్లై చేస్తాము తర్వాత రేపు మాట్లాడదాం దాని మీద. అనే దానికి ప్లీజ్ కూర్చోండి సార్. రైతులు ఆందోళన చేస్తున్నారంటే గతంలో దీని మీద డిస్కషన్ వద్దు. రేపు మాట్లాడదాం. ఇంత భారీగా రైతులు యూరియా దగ్గర డిమాండ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు లేదు సార్. ఇవాళ ఎందుకంటే ఏరియా పెరిగింది సార్. రేపు డిస్కషన్ పెడదాం. డిస్కషన్ లో మీరు అంతా మాట్లాడుతురు. మీరు మాట్లాడుతురు. రేపు పొద్దున మాట్లాడుతురు. కూర్చోండి. ఏరియా పెరిగింది. ఇంకా లేదు కూర్చోండి. దయచేసి కూర్చో ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు రేపు డిస్కషన్ లో మాట్లాడొచ్చు అన్ని. ప్రభుత్వం ఒప్పుకుంది కదా. మీకు ఏ ఫార్మెట్ లో కావాలో, షార్ట్ డిస్కషన్ కావాలా, స్టేట్మెంట్ కావాలా ఏంటనేది ప్రభుత్వం సిద్ధంగా చెప్పారు. చర్చ జరగాలి సార్. చర్చ ఓకే. స్టేట్మెంట్ చెప్తున్నారు కదా. రేపు ఏ రోజు అనేది రేపు మీరు చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. మీ సప్లిమెంటరీ అయిందా మీది? ఓకే. నెక్స్ట్ ఎవరు ఉన్నారు సప్లిమెంటరీ? మంత్రి గారు సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మొట్టమొదటిసారిగా శాసన మండలికి వచ్చి మొట్టమొదటి ప్రశ్న అడిగిన గ్రీష్మ గారిని అభినందిస్తున్నాను. అది కూడా ఆరోగ్యం మీద, ప్రజా ఆరోగ్యం మీద వారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తున్న అధ్యక్ష. గతంలో కొత్తగా ఇప్పుడు ఒక 100 PSCలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో 2021 సంవత్సరంలో, తర్వాత 22 సంవత్సరంలో కూడా వీటిని జీవోలు ఇచ్చారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. చేయాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్న చందంగా. కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 100 PSCలు 88 కొత్త PSCలకి 12 డిలాపిడేట్ స్టేట్లో ఉంటున్న PSCల భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో 15th ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 194 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా 46 PSCలని R&B, అదేవిధంగా 56 PSCలని APMICDC కూడా నిర్మిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా